హైదరాబాద్ శివార్లలోని ఆదిఫట్లలో శిఖర అనే పేరుతో జనప్రియ వెంచర్స్ నిర్మాణ సంస్థ భారీ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తుంది. ఎన్ని ఫ్లోర్లకు అనుమతి ఉందో తెలియదు కానీ కస్టమర్ గుగ్గిళ్ల మధుసూదన్ అనే వ్యక్తి టవర్ నంబర్ 4లో నిర్మాణం అవుతున్న ఫోర్త్ ఫ్లోర్లోని 413 నెంబర్ ఫ్లాట్ను కొనుగోలు చేద్దామని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా 7,57,000 డబ్బు కూడా కట్టేశారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ కొన్ని కారణాల వల్ల కస్టమర్ మధుసూదన్ దాన్ని క్యాన్సిలేషన్ చేసుకున్నారు. ఇక్కడి నుంచే బిల్డర్ తీరు మారిపోయింది. ఇక కస్టమర్ను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. జనప్రియ అగ్రిమెంట్ ప్రకారం ప్లాట్ కొనుగోలు చేద్దామని డబ్బులు కట్టినప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల కస్టమర్ అభిమానం మేరకు క్యాన్సిల్ చేసుకోవచ్చు. అది జరిగితే కస్టమర్ కట్టిన డబ్బును 3 నెలల్లో రీఫండ్ చేయాలి. లేదంటే వేరే కస్టమర్కు కేటాయించిన తర్వాత అయినా అమౌంట్ సెటిల్మెంట్ చేయాలి. అయితే ఈ రెండు చేయడం లేదు బిల్డర్. తాను కట్టిన అమౌంట్ తిరిగి ఇవ్వకుండానే వేరే వ్యక్తికి ఎలా ఫ్లాట్ను అలాట్ చేస్తారని మధుసూదన్ ప్రశ్నించారు. ఇక ఇదే అంశంపై 3 నెలలుగా పోరాటం చేస్తూ 3 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించాడు జనప్రియ వెంచర్స్ యాజమాన్యం. మిగిలిన 4 లక్షలు అడుగుతుంటే పట్టించుకోవడం లేదని కస్టమర్ మధుసూదన్ వాపోతున్నారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నాడు. తన డబ్బుల కోసం మధుసూదన్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేశాడు. ఇప్పటికి చూస్తూనే ఉన్నాడు. కానీ ఫలితం అయితే దక్కడం లేదు. వెంచర్స్ మేనేజర్ అమర్నాథ్ రెడ్డిని వివరణ అడిగితే స్పందించడం లేదు. ఎన్నోసార్లు వాట్సాప్లో అడిగిన వివరణ అయితే ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. సిఆర్ఎం హెడ్ రామోదర్ రెడ్డి కూడా ఇలానే తప్పించుకున్నాడనే కస్టమర్ మధుసూదన్ ఆరోపిస్తున్నాడు. తనకు న్యాయం చేయండి మహాప్రభు అని మధుసూదన్ ఆర్థిస్తున్నాడు. ఫ్లాట్ కొనుగోలు చేస్తే ప్రయత్నం చేస్తే ఇంతలా ఇబ్బంది పెడతారా అని ప్రశ్నిస్తున్నాడు. జనప్రియ వెంచర్స్ కడుతున్న ప్రాజెక్టుల అనుమతుల్లోనూ పలు అనుమానాలున్నాయనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తనలాంటి మరో వ్యక్తికి రాకుండా ఉండేలా సంబంధిత డిపార్ట్మెంట్లు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.